దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కలుసుకొని ఈ రీతిగా ప్రభువుని స్తుతించడం అది మనకి ఎంతో మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడే ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దినము సమీపించిన కొరిది మనం ఎక్కువగా ఏం చేయాలంట? ఆ దినము సమీపించిన కొలది మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కూడుకోవాలి, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఏం చేశారంటే ప్రకటించారు. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు పక్షమున కొన్ని దేశాలు వచ్చినాయి. తర్వాత అవతల కంట్రీ వాళ్ళు ఇరాను అదే ముస్లిమ్స్ కను ఇశ్రాయేల్ ప్రజల కంటే ముస్లిమ్స్ దేశాలు ఏం చేస్తున్నాయి అంటే వారికి సపోర్టుగా నిలబడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం జరుగుతుందయ్యా అంటే యుద్ధం జరుగుతుంది. నిన్నటి నుంచి యుద్ధం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు దేశము లేకుండా చేయాలి అన్న ఒక గురి, ఆ కాన్సెప్ట్ పెట్టుకొని కొన్ని దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. అంటే ప్రభువారు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ గనక అదే గనక జరుగుతూ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది అంటానికి గుర్తులు అన్నమాట. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్. హల్లెలూయా. ఈ గుర్తులను బట్టి మనం ఏం చేయాలయ్యా అంటే మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఇష్టపడాలి. చెప్పండి, ఎక్కువగా ఎక్కడ గడపడానికి మనం ఇష్టపడాలి? దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. దేవుని స్తుతించడానికి మనం ఇష్టపడాలి. ప్రభువుని ఆరాధించడానికి మనం ఇష్టపడాలి. ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో జాగారాలు చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఇష్టపడే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు రాకడకి సంబంధించిన గుర్తులన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలయ్యా అంటే దేవుని సన్నిధిలో మెలుకు కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుటానికి ఇష్టపడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రాత్రి కొంతమంది మరి ఈ సంవత్సర ప్రయాసలో దేవుని స్తోత్రం కలుగును గాక సంవత్సరం నుంచి ఆల్ నైట్ ప్రేయరు అని పెట్టుకొని కష్టపడుతూ ఉండగా రాత్రి ఒక ఇద్దరు తేలారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామములో నడిపించబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే 8 నెలలుగా జరుగుతున్న ఈ పరిచర్యలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం చెబుతున్నాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఇంకా ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు మాట్లాడింది అంటే శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థనలో కూర్చోవాలని దేవుడు మాట్లాడాడు. అలాగే సంతోషం వచ్చినప్పుడు కీర్తనలతో దేవుడిని ఏం చేయాలంట? ఇటు చూడు, మాట్లాడము, తర్వాత మాట్లాడుకుందాం చాలాసేపు. సంతోషం కలిగినప్పుడు మనం ఏం చేయాలంట? కీర్తనలు పాడాలని దేవుని వాక్యం సెలవిచ్చింది రాత్రి. తర్వాత 3వదిగా ఏంటయ్యా అంటే మీలో ఎవడైనా రోగిగా ఉన్న ఎడల సంఘమంతటిని పిలిపించుకొని, సంఘ పెద్దలను పిలిపించుకొని మీ ఇంట్లో ఏం చేయమన్నాడు? ప్రార్థన పెట్టుకు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఈ కార్యాలన్నీ కూడా సంఘ బిడ్డల జీవితంలో జరగాలి. అంటే సంఘంలో జరగాలి, ఒక దేవుని బిడ్డ జీవితంలో జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మనం శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవాలని దేవుని వాక్యం స్పష్టంగా యాకోబు రాసిన పత్రికల్లో 5వ అధ్యాయము ఎన్నో వచనం 13వ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, శ్రమ వచ్చినప్పుడు మీరు ప్రార్థనలో కూర్చోవాలి. మీకు సంతోషం కలిగినప్పుడు అంటే మనం ఏం చేయాలి? ఎక్కడ పాడాలి? దేవుని మందిరంలో కాదు, ఇంటికాడే పాడాలి. ఎందుకు ఇంటికాడ పాడాలి? అందరూ దాన్ని వినాలి. నీ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వినాలి అని అంటే సంఘం మొత్తం రావాలి. అక్కడ ప్రార్థన పెట్టాలి, మైకు పెట్టాలి. మైకు పెట్టకపోయినా మైక్ ఖచ్చితంగా పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న సౌండ్ తోటి మైకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకంతా వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ నీకు జరిగిన మేలును బట్టి నువ్వేం చేయాలి? సాక్ష్యము చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ ఇంట్లో ఎవరన్నా అనారోగ్యానికి గురయ్యారనుకో, నువ్వేం చేయాలి? సంఘాన్ని సేవకుడిని పిలిపించుకొని నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని నూనె రాపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది మనం చేస్తే ఆ కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరుగుతాయని దేవుడు రాత్రి మాట్లాడటం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే రానోళ్ళ కోసం మరలా వారిని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. శ్రమ వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండకుండా, కృంగిపోకుండా ప్రార్థనలో కూర్చోండి. తర్వాత మీకు సంతోషం కలిగితే, ఏ సంతోషమైన సంతోషం చాలా రకాలు ఉన్నాయి కదా, మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి. పంట చేతికి వచ్చినప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, పిల్లల జాబ్ వచ్చినప్పుడు, లేదంటే ఒక ఆటోనో కారు కొనుక్కున్నప్పుడు, లేదంటే సంతోషాలకు చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. అలాంటివి నీ జీవితంలో జరిగినప్పుడు ఒక కృతజ్ఞత కూడిక అనేది నువ్వు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఖచ్చితంగా సంఘాన్ని పిలిపించుకొని నువ్వేం చేసుకోవాలి? ప్రార్థన పెట్టుకోవాలి. నేను గతంలో చెప్పాను, రాత్రి విన్న వాళ్ళకి కాదు, ఇప్పుడు రానోళ్ళకి చెప్తున్నాను. కొన్ని ప్రార్థనలకు మాత్రం నువ్వు ఒక్కదాని ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. కొన్ని ప్రార్థనలకు మాత్రం మనం అందరం కలిసి ప్రార్థన చేస్తేనే జవాబు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? అవునంటారా కాదంటారా? ఆమేన్, హల్లెలూయా. కొన్ని బలమైన సమస్యలు ఉంటాయి. ఆ బలమైన సమస్యలను ఎదుర్కోవాలంటే బలమైన ప్రార్థన కావాలి. కొన్ని చిన్న సమస్యలు, ఆ చిన్న సమస్యలకి నీ ఒక్కదాని ప్రార్థన సరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం అందరం అలాగ నడిపించబడుదుము గాక. అటు కృప మన అందరి మీదకి వచ్చును గాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని రాకడకి మరి గుర్తులన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి కనుక మనం ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా, దేవుని సన్నిధిలో ఉండేవారిగా, ప్రభువుని ఆరాధించేవారిగా ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో ద్వితోపదేశ కాండము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితోపదేశకాండము 5వ అధ్యాయము 14వ వచనం. 7వ దినము, 7వ దినము నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశులైనను, అంటే నీ ఇంట్లోకి వచ్చిన చుట్టాలైనను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ దాసుడును నీ దాసియును నీ వలనే, నీ దాసుడును నీ దాసియును ఏం చేయాలంట? నీ వలనే వీళ్ళందరూ విశ్రమించాలంట. అంతేనా? అంటే రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి ఆ రెస్ట్ అంటే దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఈ మాటలు మనం వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 7వ దినమున మనం అందరం కూడా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఇది ఒక ప్రధానమైన ఆజ్ఞ. అందరు నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆజ్ఞ? ఇది చాలా ప్రాముఖ్యమైన, ఇది చాలా అవసరమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏందయ్యా అంటే 6 దినాలు మనం ఏం చేయాలంట? కష్టపడాలి. 7వ దినమున మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? విశ్రాంతి తీసుకోవాలి. ఎలాగా? ఆరాధించడానికి, మనం ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని మహిమపరచడానికి, ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం తలబోసుకోవడానికి ఇక్కడికి మనము రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ కార్యక్రమంలో మనం ఏం చేయాలంట? ఎవరంట? దాసి అయినా కానీ, దాసుడైనా కానీ, దాసి అయినా కానీ, ఎద్దు అయినా కానీ, గాడిదైనా కానీ, అసలు వేటితోటి పరదేశులంట. అంటే నీ ఇంటికి వచ్చిన చుట్టాలను కూడా ఎక్కడ తీసుకురావాలంటున్నాడు? మనం ఏం చేయకూడదంట? విశ్రాంతి దినమును మనం ఏం చేయాలంట? అలాగ పాటించే వారిగా మనము ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే, అసలు మనమే విశ్రాంతి దినమును ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. అంటే పరిశుద్ధ దినాన్ని మనమే ఏం చేస్తున్నాం? మిస్ చేసుకుంటున్నాం. పరిశుద్ధ దినాన్ని మనమే ఏం చేస్తున్నాం? క్యాన్సిల్ చేసుకుంటున్నాం. పరిశుద్ధ దినానికి మనమే ఏం చేస్తున్నాం? కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండిపోతూ ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేను, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలలో ఇది కూడా ఒక ప్రధానమైన ఆజ్ఞ. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఈ 6 రోజులు నువ్వు కష్టపడు. 6 రోజులు నీ ఇష్టం, రాత్రి పగులు నీకు ఓపుకుంటే కష్టపడు. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, మీకు ఓపుకుంటే దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నేను సేవకుడుగా కాకముందు ఏం చేసేవాడిని అంటే, రేత్రేమో విసుక్కపోయేవాడిని, పగలేమో షాప్కి వెళ్ళేవాడిని. ఏం చేసేవాడిని? రేత్రేమో ర్యాంపులు నడిచినాయి కదా, రాత్రి 2ంటికి దిగేవాడిని, పగలేమో షాప్కి వెళ్ళేవాడిని. ఆదివారం వస్తే మాత్రం ప్రార్థన మాత్రం ఎప్పుడు మానలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇక్కడ అమ్మగారు ఉందిగా, అమ్మగారే సాక్ష్యం. చేశానా చేయలేదా? అట్టాగా 2 దాకా ఉసుకబొచ్చలు మోసి మరలా పొద్దున్నే లేచి షాప్కి వెళ్ళేవాడిని, మరలా 6 వచ్చేవాడిని, మరలా బయలుదేరి ర్యాంపుకి వెళ్ళేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ కష్టపడేవాడిని. ప్రార్థనలప్పుడు మాత్రం నేను ఎప్పుడు కూడా నా దేవుడి సమయాన్ని నేను ఎప్పుడు దొంగిలించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 6 దినాలు కష్టపడు, 7వ దినము మాత్రం అది ఎవరికయ్యా అంటే అది దేవుడిది, అది దేవునికి మనము ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అలా గడిపేవారిగా ఉందుదుము గాక. ఆమేను, హల్లెలూయా. ఎందుకని మనం ఆ పని మనం చేయడమే కాకుండా మనం ఏం చేయాలంట? నీ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇప్పుడు మీ ఇంట్లో పని వాళ్ళు ఎవరు? వాళ్ళేగా. చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో పని వాళ్ళు ఎవరు? వాడలేగా. వాడలను కూడా నువ్వు ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరాన్ని తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పోనీలే, నీకు గాడిదలు లేవుగా, ఎద్దులు లేవుగా, పశువులు లేవుగా, ఎవరున్నారు మరి? నీకు ఇచ్చిన మనవడు మనవరాళ్ళు ఉన్నారు. వారిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞ. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి గాడిదలనిచ్చాడు దేవుడు, తర్వాత దాసీలనిచ్చాడు, దాసులనిచ్చాడు, తర్వాత పశువులనిచ్చాడు, ఎద్దులనిచ్చాడు, పనివారినిచ్చాడు. వీళ్ళందరిని కూడా ఎక్కడికి తీసుకురమ్మన్నాడంటే, ఆ రోజు మీరు ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. దేవుని పరిశుద్ధ ఆలయంలోకి మనం రావాలి అని ఏంటంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మనకేమిచ్చాడు దేవుడు? నీకు కొడుకునిచ్చాడు, నీకు కోడలనిచ్చాడు, వాడికి బిడ్డలనిచ్చాడు, నీకు పిల్లల్నిచ్చాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలని ఈ భారం ఉండాలి మనకి. ఏ భారం ఉండాలి? ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఏ భారం ఉండాలి మనకి?
నా కుటుంబం మొత్తం కూడా ఎక్కడుండాలయ్యా అని మనకు ఉండాలంటే భారం. దేవుని సన్నిధిలో నా బిడ్డలు ఉండాలి అనే భారం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భారం ఉంటే ఖచ్చితంగా పని జరిగిద్ది. భారం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ పనులు ఏమీ జరగవు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకున్న స్వభావమును బట్టి శ్రమలను బట్టి అట్లా నలగొట్టబడటం కాదు. మనకి ఏ భారం ఉండాలంటే నా పిల్లలు దేవుని సన్నిధికి రావట్లేదే అనే భారం, బాధ, వేదన, దుఃఖం మనకుంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడంటే తీసుకొని వస్తాడు దేవుని సన్నిధికి. ఖచ్చితంగా ఆ ప్రభావం పనిచేసిద్ది. అగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వారికి అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అది లేదు, వాళ్ళకి ఇది లేదు అని నువ్వు బాధపడకూడదు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండట్లేదనే బాధ నీకు ఉండాలి, ఆ భారం నీకు ఉండాలి, ఆ వేదన నీకు ఉండాలి, ఆ దుఃఖం నీకు ఉండాలి. ఖచ్చితంగా ఈ లక్షణాలు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మన పిల్లల మీద దేవుని ఆత్మ పనిచేసేది, దేవుని కార్యం వారి పట్ల జరిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆటోమేటిక్గా నువ్వు పిలిచినా పిలవకపోయినా వాళ్ళే ఏమొస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ నా బిడ్డలు దేవుని మందిరానికి వస్తున్నా, ఇప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. వారిలో ఏ చిన్న లోపం కనపడినా వాళ్ళ ముందు ఆ లోపాన్ని చూస్తూ వారిని గద్దిస్తూ వారిని మీద కోప్పడుతూ అవసరమైతే ఒక దెబ్బ కొట్టి ఆ తర్వాత నేను చేసే పని ఏందో చెప్పనా? ఎవ్వరికి తెలియకుండా, నా భార్యకి తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా నేను చేసే పని ఏందో చెప్పనా? ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో వారిలో ఉన్న లోపాలను చూసి బాధపడుతూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మనం అలాగ చెయ్యాలి అని అంటే, వాళ్ళు ఎక్కడుండాలయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉండాలనే భారమే నాకు ఉంటుంది తప్ప, దేవుని స్తోత్రం కలుగును గాక, అదే మనసు నాకు ఉంటుంది, అదే ఆలోచన. ఇక నాకు ఎప్పుడు నేను ఆలోచించే విధానమే అలాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు యజమానుడిగా ఉండాలనుకున్నావు, ఇప్పుడు నేను ఎవరిని? కాపరిని. నేను ఇప్పుడు ఎవరిని? సంఘానికి యజమానుడిగా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? నువ్వు నీ కుటుంబాన్నే సరిగా ఏలలేని వాడిగా నువ్వు ఉంటే, నీ పిల్లలను సరిగా నువ్వు ఏలలేని వాడిగా ఉంటే సంఘాన్ని ఏలటానికి నువ్వు పనికిరావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భారం లేని వారిగా మనం ఉండకూడదు. మన బిడ్డల గురించి కానీ, నీకు ఇచ్చిన పిల్లల గురించే కానీ, నీకు ఇచ్చిన భర్త గురించే కానీ, నీకు ఇచ్చిన భార్య గురించే కానీ మనం ఏం కలిగి ఉండాలంటే భారం కలిగి ఉండాలి. భారం కలిగి మనము పనిచేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందే దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి మన మధ్యలో కృపారాణి ఉంది. గతంలో రెడ్డి గారు పంపించేవాడా ప్రార్థనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా తను ఒక్క రోజన్నా సరే ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటుంది. ఒక్కరోజైనా, వారంలో ఒక్కరోజైనా ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటుంది. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్కి కూడా ప్రార్థన ఉందంటే ఆయన వచ్చి దించిపోతాడు. ఇది దేవుడి కార్యం కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోయినా మరలా తనే ఫోన్ చేసి, ఏం పాస్టర్ గారు ఫోన్ చేశారు? ఏం లేదు, ప్రార్థన ఉంది, అట్టయితే తీసుకొని వస్తాలే నేను. ఏ టైం అప్పుడు అని అంటాడు. అలాంటి టైం ఆయన ఎక్కించుకొని తీసుకొని వస్తాడు. అంటే మనం ప్రార్థన చేయగా దేవుడే మార్గాన్ని ఏం చేస్తాడంటే సరళము చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఆ పని చేసిందంటే ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఒక అన్యుడు ఆ పని చేస్తున్నాడంటే అది ఆశ్చర్యపడాల్సిన విషయమే.
ఆశ్చర్యపడాల్సిన విషయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పటికి కూడా ఆయనతో ఎప్పుడన్నా దేవుని సువార్త చెబుతూ ఉంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను మాట్లాడితే ఖచ్చితంగా నేను మారతా అంటే దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూసినట్లుగా మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పా కదా, యథార్థంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనం పడే పనిలో, మనం పడే కష్టంలో దాంట్లో ఏముండాలి అంటే యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన స్వార్థం కోసం కూడినదై ఉండకూడదు, అది దేవునికి ఉపయోగపడేదానిగా ఉండాలని ఆ ఉద్దేశంతో, ఆ దర్శనంతో, ఆ భారంతో మనం పనిచేసేవారిగా, కష్టపడేవారిగా, ప్రార్థన చేసేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒక్క రోజన్నా సరే తను శుక్రవారం కానీ, శనివారం కానీ, శుక్రవారం మిస్ అయితే శనివారం కానీ, శనివారం మిస్ అయితే ఆదివారం కానీ, ఏదో ఒక రోజు ఉపవాస దినాన్ని ఖచ్చితంగా తను ప్రకటించుకుంటా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, మన కుటుంబం కోసం ఒక రోజన్నా మనం ప్రకటించుకోవాలి. ఎందుకని నేనే పోతున్నాను దేవుని సన్నిధికి, నా పిల్లలు ఎందుకు రావట్లేదు, నా పిల్లలు కూడా రావాలి. యెహోషువ అన్నాడు, ఏమన్నాడంటే, మీరు అసలు ఎవరినన్నా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. మీరు ఎవరినన్నా సేవించుకోండి, మీరు ఎవరమ్మటన్నా పోండి, మీరు ఎట్టన్నా తిరగండి, మీరు ఎట్టన్నా చావండి, నేను మాత్రం నా దేవుడైన యెహోవాను మాత్రమే నేను నా ఇంటి వారు సేవిస్తాము అని ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా ప్రియమైన దేవుని పిల్లలారా. మనకెందుకు రాట్లా తీర్మానం, మనకెందుకు రాట్లా భారం, మనకెందుకు రాట్లా బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బాధ్యత, ఆ భారం, ఆ వేదన, ఆ దుఃఖం కనుక మనలో కలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు ఆయన, అంతే. ఆమేను, హల్లెలూయా. ఇప్పటికి కూడా నేను దేవుని సన్నిధిలో మీ మీద ఇంత కూడా భారం తగ్గకూడదని ప్రార్థన చేస్తున్నాను. తెలుసా, ఈ గ్రామం గురించి భారం తగ్గకూడదని ప్రార్థన చేస్తాను. అంటే నాకు భారం ఉండాలయ్యా, నేను అదే చేస్తున్నా. మిమ్మల్ని కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం చేపిస్తా, ఆత్మల భారం నాకు కావాలయ్యా, పరిచర్య భారం కావాలయ్యా, సువార్త భారం నాకు కావాలయ్యా, సంఘ భారం నాకు కావాలయ్యా అని మీ చేత కూడా నేనేం చేస్తా, అదే ప్రార్థన నేను చేపిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భారంలోకి మనం అందరం వస్తేనే దేవుని కార్యాలను మనం కల్లారా చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన జీవితంలో తెలియకుండే చాలా కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులండి, ఎన్ని మారులు నువ్వు పరిశుద్ధ దినాన్ని పోగొట్టుకున్న దినాలు. ఆమేను, హల్లెలూయా. ఖచ్చితంగా కష్టపడాలి. 6 దినాలు కష్టపడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 6 దినాలు నమ్మకంగా కష్టపడు. నీకు శక్తి ఉంటే రాత్రి పగులు కష్టపడు. అయితే 7వ దినం అంటే ఆదివారం, అది ప్రభు దినం. ఆ ప్రభు దినం ప్రభువుకి నువ్వు ఇచ్చేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉండు, ఆ రోజు కొంత మనశ్శాంతిగా ఉండు, ఆ రోజు నీ భార్యతో ఉండు, ఆ రోజు నీ భర్తతో ఉండు, ఆ రోజు నీ పిల్లలతో సంతోషంగా ఉండు, ఆ రోజు నీ దేవునితో సంతోషంగా ఉండు, ఆ తర్వాత కుటుంబంతో అందరితో సంతోషంగా ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. వాస్తవానికి వెనకటి దినాల్లో పండగలను ఎందుకు పెట్టారు అంటే సంతోషంగా ఉండటం కోసమే పండగలను అనేది ప్రకటించారు. అవునా కాదా? అందరూ మీరు చెప్పాలి. ఇటు చూడండి, నా వైపు చూడండి. సంవత్సరానికి ఒక పండుగ, 3 నెలలకు ఒక పండగ, 4 నెలలకు ఒక పండగ, నెలకు ఒక పండగ. కానీ యేసు ప్రభు మనకి ఏ పండగ ఇచ్చాడు చెప్పండి? అది దేవుని స్తోత్రం చెప్పండి. మనకి ఏ పండగ ఇచ్చాడు? ప్రతి ఆదివారం పండగే మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ పండగ రోజే నువ్వు ఎలా ఉంటావంటే, అమ్మో ఈరోజు కూడా పని మానేయాలా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడా డబ్బులు పోతాయా? పోతాయి. పండగ రోజు ఏం చేస్తాం మనం? ఎవరైనా పనికి పోతారా? ఎవరు పోరు. మనకు ఆదివారమే పండగ. దేవుని స్తోత్రం కలుగును గాక. వైద్య శాస్త్రం కూడా ఏమని చెబుతుంది? చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నా. 6 రోజులు పనిచేయి, 7వ రోజు నువ్వు ఏం చేయమని చెప్తున్నారు?
వైద్యశాస్త్రం కూడా ఒక రోజు అనేదాన్ని మనకి ఏముండాలంట, చెప్పట్లా మీరు అందరూ కూడా ఏముండాలి, విశ్రాంతి. దేవుని రోజు తీసుకోమాక అట్టని, రోజు తీసుకున్నాం అనుకో రెస్ట్ ఏమడిద్ది, కొలెస్ట్రాల్ పెరిగిద్ది, కొవ్వు పెరిగిద్ది. ఓగా తిని కూర్చుంటే గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కష్టపడితే అరిగితే గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓగ తిని కూర్చునే వాళ్ళకే షుగర్ వచ్చేది, ఓగ తిని కూర్చునే వాళ్ళకే ఏమొచ్చేది, కొవ్వు వచ్చేది. ఓగ తిని కూర్చునే వాళ్ళకే ఏమొచ్చింది చెప్పట్లే మీరు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కొవ్వు ఎక్కువై రక్త ప్రసరణ జరక్క. ఇవన్నీ వాస్తవాలు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ నిజాలు, ఏ సత్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు, ఖచ్చితంగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఏం చేస్తానన్నాడు, చెప్పాలి మీరు అందరూ కూడా. చెప్పాలి, ఏం చేస్తానన్నాడు, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అంటే దానికి ఆ మాటకు అర్థమైంది, కష్టపడొద్దనే. ఏం చేయాలని, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వదిస్తానంటే కష్టపడమనే వద్దనే. ఇంట్లో ఒకరు కష్టపడి 10 మంది తింటుంటే అప్పులు ఏమవుతాయి, మన ఎస్తేరమ్మ గారి కుటుంబంలో అందరూ కష్టపడతారు. దేవుని ఇప్పుడు కూడా 30 లక్షలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, ఒకనే అన్నాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగానే ఉన్నాయిలే కథ. మరి ఆదివారం కథ దేవుడికి ఇప్పుడు పర్వాలేదుగా. మరి అందరూ అప్పుల్లో కూరుకొని పోయారు. నువ్వు దేవుని మహాకృపను బట్టి వచ్చి పర్వాలేదుగా. దేవుని స్తోత్రం చేద్దామా, అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేను, హల్లెలూయా. కొంచెం ఒక స్థానంలో దేవుడు నిలబెట్టాడు, అందుని బట్టి నేను సంతోషపడుతున్నా. ఆమేను. ఒక పక్కన బాధ ఉంది, ఒక పక్కన సంతోషం కూడా నాకు ఉంది. ఒక పక్కన బాధ ఎందుకు ఉన్నాయి అంటే, అప్పుడప్పుడు ఆదివారం ప్రార్థన మానేసిద్ది కాబట్టి దైవ సేవకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఎలాగుందంటే అది బాధగా ఉంది. ఒక పక్క తను అన్ని విషయాల్లో ఏ కొరత లేకుండా మంచిగా ఉంటుందిలే కుటుంబం, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉందిలే అని ఒక పక్క ఆ సంతోషం కూడా నాకు ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. ఇలాగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా 6 రోజులు కష్టపడండి, 7 రోజులు కష్టపడండి, 8వ దినం అంటే ఆదివారం పునరుద్ధానం. ఇప్పుడు అదేలేండి నేను చెబుతున్నాగా, నాతో పాటు నడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆదివారం అనేది దేవునిది గనక, అది ప్రతిష్ఠించబడిన దినం గనక, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం గనక, దేవుడికి మనం కనపడి దేవుని సన్నిధిలో ఒక 2.5 గంటలు గడిపి ఆ తర్వాత నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో సంతోషంగా గడుపు ఆ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. 7వ దినం అనేది ఆదివార పునరుద్ధాన దినం అనేది ఇది దేవునిది. దీన్ని నువ్వు దొంగిలించడానికి లేదు. ఆమేను, హల్లెలూయా. ఇది ఎవరి దినం? దేవుని స్తోత్రం కలుగునుగా. దీన్ని ఎప్పుడు దొంగిలించడానికి ఇష్టపడొద్దు. ఎప్పుడు ఈ ఆరాధన క్రమాన్ని మిస్ అవ్వడానికి మనం ఎప్పుడూ కూడా ఇష్టపడకూడదు. దేవుని స్తోత్రం చెబుదామా. ఆమేను, హల్లెలూయా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. గతంలో 11ంటికి మనం పెట్టుకొని, అదే 10ంటికి పెట్టుకొని ముగించడం, కానీ అప్పుడు వచ్చిన ఆనందం కంటే నాకు ఇప్పుడే ఎక్కువగా ఆనందంగా ఉంది. ఎందుకు ఇప్పుడు ఎక్కువగా ఆనందంగా ఉందంటే చెప్పనా, అసలు మనం లగంలోనే పనులన్నీ పక్కమ్మడి పెట్టి ముందు ఆరాధనలో 8 గంటలకే. నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీకు సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పట్లా, సంతోషంగా అసలు ప్రార్థనలో ముందుగా దేవునికి అసలు ఈరోజు ముందుగానే దేవుడికి మనం కేటాయించాల్సిన సమయం కేటాయించి ఆ తర్వాత మన పనులు చూసుకుంటే ప్రశాంతంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అట్టి కృప మన అందరి మీదకి వచ్చును గాక. అయితే బాధ ఏందయ్యా అంటే, కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు. ఖచ్చితంగా వస్తారులే కానీ ఆలస్యంగా వస్తున్నారు, ఆలస్యంగా రాకూడదు. ఆమేను, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు 8ంటికే వచ్చి ఉన్నాడు. యేసయ్య 8ంటికే వచ్చాడు. దోతలు 8ంటికే వచ్చినాయి.
నేనైతే ఇక రాత్రే పండుకొని ఇక్కడే ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అసలు విచిత్రం ఏందో చెప్పనా, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి పోయి వచ్చిన వాళ్ళు, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు కూడా టయానికే వచ్చారు. రానోళ్ళే పాపం మరి రాత్రి అలిసిపోయి వీళ్ళు చేశారే ఇంటికాడుండి ప్రార్థన అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి వీళ్ళకి నిద్రబట్టి ఉండదు, అక్కడ ప్రార్థన జరుగుతుంది. కానీ ఈ ఇల్లు కూడా 12 అక్కడ ఆ మంచం మీద అటు మేసిలి ఇటు మేసిలి అక్కడ ప్రార్థన జరుగుతుంది. మనం బాలేదు అదే ఎక్కడే వచ్చి మెసలొచ్చుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మెసిలి ఇటు చూడ తర్వాత మాట్లాడేది మనం అందరం మాట్లాడుకుందాం. కమిటీ మీటింగ్ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడేదో ఇంటికాడ అయ్యగారు వచ్చిండు, సంఘస్థులు మరి ఎవరు పోయారు ఎవరు బాగాలేదో, ఆ పక్కమ్మట ఆమె పోయిందా ఏం పోయిందా ఆమె బాగాలేదా, ఈ ఆలోచనలన్నీ మెదులుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆమెను వచ్చి పలకరిస్తే ఆమె పోతే నేను కూడా పోవాలన్నట్టుగా అసలు ఇంట్లో నుంచి జ్యోతి గారు అయితే 8:30కే లైట్లు మూసేస్తుంది. ఇక నేను వచ్చి కేకేస్తానేమోనని భయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది గేట్లు క్లోజ్, ఈరోజు దేవుడి సేవకుడికి వెల్కమ్ లేదని గేట్లు వేసేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలేరా, ఆ 12 గంటల దాకా ఏదో ఇక్కడ మనం మెసిలితే, ఇక్కడ మనం నలగొట్టబడితే, రాత్రి చక్కగా జరిగింది. వచ్చిన వాళ్ళని అడగండి. ఆ తర్వాత ఇప్పుడు కాదు, వచ్చిన వాళ్ళని తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉందా దీవెనకరంగా ఉందా. ఎందుకంటే ఈ ప్రార్థన ప్రారంభించడానికి 10 సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏది శనివారం ఆల్ నైట్ ప్రేయరు ఆశీర్వదించబడాలని 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 2 3 అందరూ కన్నీటి ఆత్మచేత ఆరాధిస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అది మనకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిలవనంపండి, రోదన చేసే శ్రీరుడు పిలవనంపండి. కన్నీటి బొట్టు ఎక్కడ పడుతుందంటే దేవుడి కార్యం ప్రారంభమైనట్టు. ఆమేన్, హల్లెలూయా. ఏడ్చేవారు మన సంఘంలో పోగు చేయబడుతున్నారంటే దేవుడి కార్యాలకు గుర్తులు అవన్నీ కూడా. ఈ గ్రామ రక్షణకు గుర్తది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాల ఆశీర్వాదానికి గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆదివారము దేవుడు మనకిచ్చాడు ఆ పునరుద్ధాన దినము. నువ్వు 6 రోజులు కష్టపడు, బలంగా కష్టపడు, శక్తి కొలత కష్టపడు. తర్వాత 7వ దినమున దేవుని సన్నిధికి రావటానికి అన్ని విధాలుగా మనం ఏం కావాలంటే సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆలస్యంగా వచ్చే వాళ్ళందరూ ఇక మీదట ఖచ్చితంగా 8 గంటలకల్లా మేము ఇక్కడ ఉంటాం అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. సులువుగా చెబుతున్నారు, అదే బాధ. పనులు తర్వాత 10:30కు ముగించబడుతుంది కాబట్టి తర్వాత మీరు ఇళ్ళకెళ్ళి చక్కగా ఇక మీ ఇష్టం ఏదన్నా చేసుకొని ప్రశాంతంగా తినేయచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా పనులన్నీ పక్కపడి పెట్టి 7:30 కల్లా ఇక్కడ ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే మీరు కూడా మీ పనులన్నీ పక్కమడి పెట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా 8 గంటలకల్లే 7:30 అని టైం ప్రకటిస్తున్నాం. 8 గంటలకల్లే మీరు ఇక్కడ ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి భయం మన అందరి మీదకి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు ఈ పునరుద్ధాన ఆరాధనను మనము అనుసరించాలయ్యా అంటే అక్కడే కింద ఉంది ఆ మాట చదవండి. ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు అక్కడ దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతోటి, మీరు ఐగుప్తీ దేశానికి ఏమై ఉన్నారంట, దాసుడై ఉన్నప్పుడు అని అందరూ కూడా. ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ఏమై ఉన్నారంట, అందరు చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. దాసులై ఉన్నారంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దేశానికి ఒక రాజుకి ఏమై ఉన్నారయ్యా అంటే బానిసలై ఉన్నారంట, దాసులై ఉన్నారంట. అప్పుడు దేవుడు చేసిన మేలు చెప్తున్నాడు, వినండి. నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత, చాచిన చేతులు చేతను ఏంటంట, అక్కడ నుండి నిన్నేం చేశాడంట, నన్నేం చేశాడంట,
జ్ఞాపకము చేసుకొని అందుచేత మనం ఏం చేయాలంట? విశ్రాంతి దినమును మనము ఆచరించాలంట. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? విశ్రాంతి దినమును మనము ఆచరించాలంట. ఇది నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి? లోకమే కదా. ఒకప్పుడు నేనే దాసత్వంలో ఉన్నా. లోకంలో ఎన్ని అలవాట్లు ఉన్నాయి? గుట్టక, పానుపరాకు, చెప్పాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే నన్ను ఎవరికి దాసుని చేసింది? సైతాను. మీకు ఒక మాట అర్థం కావడానికి యేసుప్రభుతో ఏమందంటే, యేసుప్రభు ఒక క్షణంలో దేశం మొత్తం చూపించి ఇదంతా నాదే, నువ్వు నా కాళ్ళను మొక్కు, నేను నీకు ఇది ఇస్తానని యేసుప్రభుతో అన్నదా అనలేదా సైతాను? అంటే ఇప్పుడు సైతాన్ రాజ్యంలో మనం అందరం ఉన్నామా లేదా? అంటే ఇప్పుడు ఎవరి పరిపాలనలో ఉన్నామంటే సైతాను యొక్క పరిపాలనలో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నన్ను దేనికి దాసత్వం చేసింది? తాగుడికి బానిసగా నన్ను చేసింది. అందరూ నా వైపు చూడాలి. ఆమేను, హల్లెలూయా. ఇక్కడున్న మనం అందరం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి సైతాను గడు ఏం చేశాడు? బానిస చేశాడు. దేవుడు ఏం చేశాడు? మనని జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి, సాతాను దాసత్వము నుండి, వాడి కాడు నుంచి దేవుడు మన ఏం చేశాడు? విడిపించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపడదామా? ఆమేను, హల్లెలూయా. ఆయన విడిపించాడు కనుకే మనం ఏం చేయాలంట? ఆయన విడిపించాడు కాబట్టి అయిగా ఏం చేశాడు? దేవుడు మన విడిపించాడు కాబట్టి మనం ఏం చేయాలి? విశ్రాంతి దినమున మనం ఏం చేయాలంటే ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, మిమ్మల్ని విడిపించలేదా దేవుడు? విడిపించబట్టే కదా మనకు పాపం ఏదో పుణ్యం ఏదో తెలిసింది, పవిత్రత ఏదో అపవిత్రత ఏదో తెలిసింది. మనకి ఎప్పుడు తెలిసింది? యేసయ్యను నమ్ముకున్న తర్వాతే మనకి తెలిసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మనకి ఏది తప్పు ఏది ఒప్పో మనకి తెలిసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని మంచి చెట్లు ఉంటాయి. ఆ మంచి చెట్లు మనకి ఎదవరికి ఏం చేసేవాళ్ళంటే, మనం పొలాలకు వెళ్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకే తెలియదులే కానీ, బంతి చెట్లని, లేదంటే టమాటా చెట్లని, ఇంకా తినేవి ఏవైనా సరే ఆ చెట్లు కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ స్థలములో నుంచి వాటిని పీకి మనం ఏం చేస్తామంటే మన ఎల్లగా తీసుకొచ్చుకొని మంచి స్థలంలో వాటిని ఏం చేస్తాం? నాడతాం. ఆమేను, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా చేసిన పని ఏందో చెప్పనా? దేవుడు మన జీవితంలో చేసిన పని ఏందో చెప్పనా? ఈ ఐగుప్తి అన్న ఒక సాతాను సామ్రాజ్యం నుండి దేవుడు ఏం చేశాడంటే, అక్కడ నుండి పీకి దేవుడు మన ఏం చేశాడంటే దేవుని మందిరంలో నాటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఎక్కడి నుంచి పీకాడు? ఐగుప్తి అనే బానిసత్వంలో నుండి మనం ఉండగా అక్కడ నుండి దేవుడు మన పీకి ఎక్కడ పెట్టాడయ్యా అంటే దేవుని యొక్క మందిరం అనే ఈ మందిరంలో దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా నాటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ పరిస్థితుల నుంచి దేవుడు మన విడిపించాడు కాబట్టి, ఆ పరిస్థితుల నుంచి దేవుడు మన విమోచించాడు కాబట్టి, ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మన దాటించాడు కాబట్టి, ఆ బానిసత్వపు కట్టుల నుంచి దేవుడు మనని విడిపించాడు కాబట్టి, మనం ఏం చేయాలంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా వాటిని పాటించేవాడిగా ఆచరించేవారిగా మనం అందరం ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పాలి, దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పిల్ల కోసం బాగా ప్రార్థన చేయాలి. ఐగుప్తు నుంచి దేవుడు మనం విడిపించాడు కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే విశ్రాంతి దినమును మనం ఆచరించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఆదికాండం
దేవుడు కూడా ఏం చేశాడో చూద్దాం. దేవుడే మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆదికాండం 2 అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. యేసయ్య కూడా ఏం చేశాడయ్యా అంటే తను పని చేసి ఆయన ఎన్ని దినాలు పనిచేశాడంటే 6 దినాలు కూడా పనిచేశాడు. ఏం పని చేశాడయ్యా అంటే సృష్టిని సృష్టించడం 6 రోజులు పట్టిందంట. ఎవరికి? యేసయ్యకి. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పుదామా? ఆమేను, హల్లెలూయా. సృష్టిని సృష్టించడం 6 రోజులు పట్టింది. 7వ రోజు ఏం చేశాడంట? యేసయ్య కూడా విశ్రాంతి తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారే మనకి మాదిరి. తండ్రి అయిన దేవుడే మనకు మాదిరి. దేవునికి మహిమ కలుగును గాక. 6 రోజులు కష్టపడ్డాడు ఆయన. 7వ రోజు ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం ఎవరి పోలిక? యేసయ్య పోలిక. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం యేసయ్య పోలిక గనక, ఆయనే మనకు మాదిరి గనక మనం ఏం చేయాలంటే 6 దినాలు కష్టపడు 7వ రోజు మాత్రం దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, మీరు ఒకళ్ళే వస్తారా? అందరూ రావడానికి ప్రయాసపడతారా? అందరూ రావడానికి ప్రయాసపడాలి. ఈ గడిచిపోయిన వారం అంతా మేము చేసే ప్రార్థన ఏందయ్యా అంటే, సంఘంలో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరు రావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిద్ది. ఇంక ఎప్పుడన్నా నేను లేనప్పుడు అమ్మగారు పిల్లలు వాళ్ళు చేసుకుంటారు. నేనుంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థనలో మీ కుటుంబాలు వస్తాయి, మీ పిల్లల గురించి ప్రార్థన వస్తుంది, ఈ గ్రామం గురించి ప్రార్థన వస్తుంది. కుటుంబ ప్రార్థన అనేది చాలా 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 అవసరమైనది. మరి మీరు కుటుంబాలు ప్రార్థనలు చేస్తున్నారో చేయట్లేదో నాకైతే తెలియదు. మీ పిల్లల్ని కనీసం పక్కమ్మడు కూర్చోబెట్టుకొని స్తోత్రం అని చెప్పరా అని అయినా మనం ఏం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి. అసలు నువ్వే ప్రార్థన చేయకపోతే వాళ్ళేం ప్రార్థన చేస్తారు? నువ్వే స్తోత్రం చెప్పకపోతే వాళ్ళేం స్తోత్రం చెబుతారు? నువ్వే ఆమెన్ అనకపోతే వాళ్ళేం ఆమెన్ అంటారు? నువ్వే కన్నీరు కాచకపోతే వాళ్ళ కన్నీటి ప్రార్థన రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో భారం లేకపోతే వారిలో కూడా భారం ఏమీ రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వీటన్నిటి విషయాల్లో మనం కష్టపడవలసి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. కష్టపడంది ప్రతిఫలం అనేది మనము చూడలేము. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కష్టపడేవారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాగుంటే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు. మీకు భారం ఉంటే మంచిదే, దేవుని స్తోత్రం. భారం లేకపోతే ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఆ భారాన్ని పొందుకోవటం కోసం ప్రార్థన చేయి. అయ్యా, నాకు నా పిల్లోడు గురించి భారం ఉండాలయ్యా, నాకు ఇచ్చిన కోడల గురించి నాకు భారం ఉండాలయ్యా, వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి అని కాదు, వాళ్ళు రక్షణ పొందాలి అనే భారం మనకి ఉండాలి. రక్షణలోకి వస్తే వాళ్ళే సరి చేసుకుంటారు. చెప్పండి, రక్షణలోకి వస్తే అసలు దేవుని మందిరంలోకి వస్తే వాళ్ళే సరి చేసుకుంటారు. వాళ్ళే ఎలాగ నడవాలో తెలిసిద్ది, ఎలాగ ప్రవర్తించాలో తెలిసిద్ది, ఎలాగ ప్రార్థన చేసుకోవాలో తెలిసిద్ది, ఎలా కష్టపడాలో తెలిసిద్ది, ఎలా కష్టార్జితాన్ని జాగ్రత్త చేసుకోవాలో తెలిసిద్ది, ఎలాగ కుటుంబాన్ని కట్టుకోవాలో తెలిసిద్ది. దేవుని మందిరానికి వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా బోధించబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ముందు వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళు దేవుని మందిరానికి నడిపించబడటం కోసం మనం ప్రయాసపడేవారిగా, కష్టపడేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ భారం లేకపోతే కుదరదు, ఆ భారం లేకపోతే కుదరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ భారం ఉందో లేదో నువ్వు చూసుకో. చాలా భారాలు ఉన్నాయి మనలో. అంటే మనిషిని ఒక్కొక్కరు లేపి నిలబెట్టి అడిగితే మీకున్న భారాలు మీరు చెప్తారు. నాకు పలానా అనారోగ్యం, ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తే, లేదంటే నాకు పిల్లల గురించి భారం ఉంది, లేదంటే నాకు భర్త గురించి భారం ఉంది. ఎన్నో భారాలు ఉన్నాయి, రకరకాల భారాలు ఉన్నాయి. అయితే మనకు ఉండవలసిన భారం ఒకటే,
మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలనే భారం ఉండాలి. ఎవరు ఉండాలని? ఆమేను, హల్లెలూయా. ఇంట్లో చేసుకుంటారులే అనేది అది అనవసరం. దేవుని మందిరానికే రావాలని, దేవుని మందిరంలో కనపడాలని బైబిల్లో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నువ్వు నా మందిరంలో కనపడాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటానికి ఏమి మనం రుజువులు చూపిస్తాం చెప్పండి? ఏం రుజువు చూపిస్తాం మనం? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటానికి రుజువేంది? ఎలా చూపించగలుగుతుంది దాన్ని? చాలా ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చెప్పొచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటానికి మనం ఎలాగా రుజువు చూపించగలుగుతాం? ఇతరులకే కానీ, దేవుడికే కానీ, సేవకుడికే కానీ, లేదంటే నీ ఇరుగు పొరుగు ఉన్నవారి మధ్యలో కానీ, వాళ్ళకే కానీ ఎలాగ మనం రుజువు చేసి చూపించగలుగుతాం? గ్రేసి దేవుని ఆజ్ఞలను గైకొంటామని చెప్పింది. ఆజ్ఞలను గైకొంటాం, ఓకే. ఆజ్ఞ అనేది ఎలాగ ఉంటుంది? దానికి రుజువు ఎలాగ చూపిస్తాం మనం? చెప్పండి మీరు. రుజువు అనేది ఎలాగ చూపిస్తాం? ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాను, ఓకే. ఇంకా చెప్పండి, చెప్పురాని. రాణి మన అందరి మీద సీనియర్, చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి పోతుంది. ఎప్పటి నుంచి? అందుకని ఇప్పుడు రాణి చెప్పింది. చెప్పు, రుజువు చెప్పు. అది క్రియలో దేవుని స్తోత్రం. రుజువులు ఏందయ్యా అంటే దేవుడి మీద మనకు ప్రేమ ఉంది అంటే గుర్తులు ఏందయ్యా అంటే మనం దేవుని మందిరానికి వెళ్తాం. దేవుడు అంటే ప్రేమ ఉంటే దేవుని మందిరానికి వెళ్తాం. దేవుడు అంటే ప్రేమ ఉంటే ఎక్కడన్నా మన గురకూడికలు పెట్టుకుంటే ఆ గురకూడికి వెళ్తాం. దేవుడు అంటే ప్రేమ ఉంటే ఎప్పుడన్నా సంఘంలో మనం సభలు పెట్టినప్పుడు ఆ కార్యక్రమాలప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎంతో కొంత తోడుగా నిలబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి నేను ఇంటికాడుండి ప్రార్థన చేస్తున్నానంటే ఇంటికాడుండి ప్రార్థన చేస్తుందిలే మా అమ్మాయి, ఇంటికాడుండి ప్రార్థన చేస్తుందిలే మా వాడు అంటే అది ఎలాగా క్రమం? దేవుడు దాన్ని మెచ్చడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాన్ని ఏమంటారంటే, నేను యానయ్య గారు ఎప్పుడన్నా ఫోన్ చేసేటప్పుడు చందలపాటి సెంటర్లో ఉన్నప్పుడు అక్కడే రూమ్ తీసుకొని ఉన్నప్పుడు ఫోన్ చేస్తే, మీరంటే నాకు ప్రేమ అయ్యారంటే నువ్వంటే నాకు ప్రేమనయ్యా అని ఆయన అంటాడు అయ్యగారు. నేనేమంటానంటే, నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు అని అంటే, రా ఇప్పుడు నిన్ను క్రియారూపకంగా నేను ప్రేమిస్తాను అని అంటాడు. క్రియారూపకంగా రా నిన్ను ప్రేమిస్తాను అనగలోనే నేనేం చేసేవాడిని? నేను బర్రన సెంటర్కి వచ్చేవాడిని. సెంటర్ రంగంలోనే ఏం తాగుతావు? కాఫీ తాగుతావు, టీ తాగుతావా, టిఫిన్ చేద్దామా, అది చేద్దాం, ఇది చేద్దామని. అట్లాగా మేమేం చేసేవాళ్ళం అంటే క్రియారూపకంగా దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే రుజువు చేసుకుంటా ఉండేవాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక్కోసారి నేనంటే, ఒక్కోసారి అయ్యగారంటే అట్లాగన్నప్పుడు రా నిన్నెందుకు ప్రేమించలేదని చూపిస్తానని అట్లాగా అంటే సరదాగా సంతోషంగా అలాగ ఉండేవాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక క్రియారూపకంగా దేవుడిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కనుక పరిశుద్ధ మనం ఏం చేయాలమ్మా? పరిశుద్ధ దినాన్ని మనం ఎప్పుడు కూడా ఆచరించాలి. దాన్ని ఎప్పుడు కూడా మనము పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చేయకూడదు? పరిశుద్ధ దినాన్ని మనము పోగొట్టుకోకూడదు. 6 దినాలు కష్టపడి 7వ దినాన ఏం చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేలే కానీ 6 దినాలు కూడా నువ్వు మెలగా నుండి 7వ దినాన నువ్వు పనికి పోవటానికి మనం ఇష్టపడకూడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దాన్ని మనం దొంగిలించకూడదు. దేవుని సన్నిధిలో మనం కనపడేవారిగా, దేవుని సన్నిధిలో ఆరాధించేవారిగా, ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించేవారిగా మనం అందరూ ఉందుదుముగాక. ఇది దేవుడు మనకు 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞనగా దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉండగా దీన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పోగొట్టుకుంటారా? పోగొట్టుకోమాకండి. టయానికి వస్తారా? చెప్పాలి, టయానికి వస్తారా? టయానికి రావాలి. వెళ్ళిన తర్వాత పని చేసుకో. దేవుని స్తోత్రం.
లేదంటే పని కావట్లేదంటే చెప్పు, నేను అమ్మగారు వస్తాం. మరి ఏం చేస్తావు? కొంతమంది అంట సంఘస్థులు పని చేయట్లేదంట ఒక ఊరిలో, పౌలు గారు చేస్తున్న సేవలో. ఓ నాయన, వీళ్ళు పనులు చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని పౌలు గారే పని చేయటం మొదలుపెట్టిండట. ఏం చేయటం? మీరు అబద్ధం కాదు, ఇది నిజం. వాళ్ళు అంట పనులు చేయరంట, పనులు చేయట్లేదని, అసలు పని చేయకపోతే మీరు అన్నం తినకూడదని చెప్పి అసలు పౌలయ్య గారు వాక్యం చేయడానికి వచ్చినట్టు ఈయన పనికి పోయిండట. ఇదిగో నేను పనికి పోయా, నాకు ఎంత వచ్చినాయి? 100 రూపాయలు వచ్చినాయి. ఇదిగో నేను ఈ మంచి నూనె కొనుక్కున్నా, శనగపప్పు కొనుక్కున్నా, కారం కొనుక్కున్నా అని విశ్వాసులకు చూపించాడంట. ఆ మాదిరిని చూపించాడంట. అందుకని మీరు కూడా పనులు కాకపోతే మేమే వచ్చి ఏం చేస్తాం? మేమే వచ్చి పనులు చేస్తాం. దాంట్లో సందేహమే లేదు. అమ్మగారు అట్ట ఉందనుకున్నారా ఏంది? పనిలో దిగిందంటే పని అయిపోయిందాక దడొచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ పెరిగినా అది అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా ఉంటుంది. కనుక మీ పనులు కూడా అప్పచెప్పాను అనుకో, దడొచ్చినా బీపీ వచ్చినా అదంతా అయిపోయిన తర్వాతే మరి ఏం చేస్తావు? మీకు మాదిరి రానప్పుడు, క్రమం రానప్పుడు, ఒక భయం లేనప్పుడే మరి మేమే నేర్పాలి. దేవుడు మాకు ఆ భారాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పనులు కావట్లేదని చెప్పమాగండి, పనులు కావట్లేదని చెప్పమాగండి. దేవుని స్తోత్రం. 10ంటికైనా అదే పని. అమ్మగారు ఇప్పుడు 7:30కి మేము వస్తాం కాదు, 7:30కి అన్నం కూర అన్నీ అయిపోతాయి టిఫిన్తో సహా. ఎన్నింటికి 4ంటికే లేచిద్ది, ఉలిక్కి పడతా ఉంటుంది అన్నమాట. అమ్మగారే మీకు మాదిరి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మాదిరిగా పెట్టుకోండి అంతే. పౌలయ్య గారు చేసింది నేను చేశానని చెప్పాడు. అలాగే అమ్మగారే మీకు మాదిరి. ఖచ్చితంగా మేము అయ్యగారు ప్రార్థన అయిపోయిన తర్వాత మేమందరం మీ ఇంటికి భోజనం అని కొత్తానన్నా, మీ అందరికి భోజనం చేసి కూర చేసి రెడీగా ఉంటుంది. 7:30కి మేము ఇక్కడికి వస్తాం. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు మా ఇంటికి రండి, ఉడుకుడు అన్నం ఉడుకుడు కూర పెట్టకపోతే అప్పుడు అనండి. ఏది పొద్దున్న చేసినయే టయానికి అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును. కనుక పనులు కాలేదని చెప్పమాగండి. ఆ రోజు మనం జాగు చేయకూడదు. అది దేవుడి దినం కనుక మనకు భయం మన కడుపులో భయం పెట్టుకొని మనం బ్రతకాలి. దేవుడిది కనుక మనం పెందలాడు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండాలి, ఆశ ఉండాలి. కొంతమంది స్తోత్రాలు అయిపోయినాయి, ప్రార్థన అయిపోయింది, వ్యక్తిగత ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, అప్పుడు వచ్చారు. నేను మార్తకైతే ప్రసంగం సగంలో వచ్చింది, దేవుని స్తోత్రం వచ్చింది ముందు స్తోత్రం. కనుక ఈ లోపాలన్నీ తప్పులు, ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం మనందరి హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.